అంటే ఫస్ట్ లో తీపించుకున్నారు కదా, తోటంతా పడిపోయింది చూడండి. మా అధికారులందరూ కూడా ఖచ్చితంగా ప్రతి పొలంలో తిరుగుతా ఉన్నారు, అన్ని రాసుకుంటా ఉన్నారు. ఈ 3-4 రోజులు కూడా అదే పనిలో ఉంటారు. మీకు ఏం ఇబ్బంది లేకుండా రాలేదే చూడలేదే అని అనుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళ పని ఎక్కడికెక్కడ అన్ని పొలాలు తిరిగి చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. నిన్న మంత్రి గారు కూడా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చినారు మనకి నష్టపరిహారం అందిస్తామని. ఏదైతే ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టింది మనకి, గవర్నమెంట్ అంటే విండ్ వెలాసిటీ, ఈ గాలి ఎంత వేగంతో వచ్చిందో ఆ వేగం బట్టి కూడా మీకు హెక్టార్ కి ఎంత ఇస్తారు అనే దాని మీద కూడా మీకు ఇస్తారు. అంతేకాకుండా 35,000 మీకు స్కీమ్ ఇది ఇస్తున్నారు. 25,000 ముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 35,000 చేసినాం జియో పెట్టి. 35,000 కాకుండా అదనంగా మనకి స్కీమ్ ద్వారా నెక్స్ట్ పెట్టుబడి పెట్టుకోవడానికి, అంటే మీరు మళ్ళీ పంట వేసుకోవడానికి అదనంగా మీకు 75,000 రూపాయలు సాయం చేస్తారు. హెక్టార్ కి 75,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సరేనా? మీకు ఇంకా ఏం సాయం కావాలన్నా మన దృష్టికి తీసుకురండి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురండి, మేము మాట్లాడతాం. ధైర్యంగా ఉండండి. నష్టం జరిగింది కాదనట్లేదు, కానీ ఇంకా దేవుడు ప్రకృతి వల్ల జరిగింది కాబట్టి అట్లా. నెక్స్ట్ పంటకి మీకు ఏం సాయం కావాలన్నా మనం చేద్దాం. సరేనమ్మా? ధైర్యంగా ఉండండి. అతి త్వరలో మీకు ఇవన్నీ క్లియర్ చేస్తాం. జాగ్రత్త అమ్మా. సరేనా?